హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. మనం ఎంత చేయకూడదు అనుకున్నా ఏదో ఒక కొత్త కాంట్రవర్సీ వీడియోనో, ఆడియోనో, టెక్స్టో ఏదో ఒకటి గ్రూపుల్లో డైలీ సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయండి. దానివల్ల చాలామంది అయితే కంగారు పడి నాకు పంపిస్తున్నారు. నేనేమో మళ్ళీ చెప్పకపోతే ఎంతమంది దీన్ని చూసి ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో చెప్పాల్సి వస్తుంది. బట్ ఏదైనా సరే మంచైనా చెడైనా మనం చెప్తాం కాబట్టి నేను ఒక క్లారిటీ అనేది మీకు ఇస్తాను. ప్రజెంట్ ఉన్న వైరల్ టాపిక్స్ మీద యాష్ గారు జూమ్ మీటింగ్ ఒకటి, రెండోది వచ్చేసి ఒక లేడీ పోస్టు, వీటి గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఈరోజు రంజాన్ అయ్యి ఉంటే అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఒకవేళ ఈరోజు కాకపోతే అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఒకరోజు అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పి అన్నట్టుగా చెప్పారు. ఓకేనండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికన్నా ముందు ఇంకో రెండు విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇంటర్లింక్లో రీసెంట్గా 4.0.5 వర్షన్ వచ్చింది కదా, అది ఇంకా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే అప్డేట్ చేయలేదో అప్డేట్ చేసుకోండి. అది చేసుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు కూడా ఇంకో అప్డేట్ వచ్చింది, ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. అంటే చాలామందికి మైనింగ్ చేసేటప్పుడు అది ఇబ్బంది పెడుతుంది అన్నమాట. అంటే ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది మైనింగ్ తిరిగి. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త అప్డేట్ వచ్చింది, ప్రాబ్లమ్స్ అన్నీ ఫిక్స్ చేశారన్నమాట ఇంటర్లింక్లో. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ సంబంధించి అప్డేట్ చేసినట్టయితే, ఇంటర్లింక్ అప్లికేషన్ అప్డేట్ చేస్తే అవి తగ్గడానికి మీకు ఛాన్స్ ఉంది. ఓకే, ఈ రెండు కూడా క్లియర్. మూడోది వచ్చేసి వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనేది ఎక్కడికి వెళ్ళిపోలేదండి, అవి ఇంకా జర్నీ చేస్తున్నాయి. మళ్ళీ ఆదివారం మరొక కొత్త ఆఫీస్ కూడా వైరల్ పే ఆఫీస్ అనేది రాబోతుంది. నేను కూడా మ్యాక్సిమం హైదరాబాద్లో దానికి వెళ్ళబోతున్నాను అనమాట. కాబట్టి తక్కువ అంచనా వేయద్దండి, ఫ్రీగా అమౌంట్ ఇస్తున్నారు కదని తక్కువగా చూడొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చేయాల్సిన టాస్కులు అనేవి వన్ ఆపర్చునిటీలో చేసుకోండి, టీమ్ బిల్డ్ చేసుకోండి. దానివల్ల మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగని చెప్పి ఇంత వస్తుంది అంత వస్తుంది అని నేను చెప్పను, అది మీరు చేసుకునే దాన్ని బట్టే వస్తుంది. ఓకేనండి. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ముందుగా వచ్చేసి ఇక్కడ లేడీ ఉంది కదా, ఈవిడ పలానా టైంలో చెప్పిందని టైం డ్యూరేషన్తో పాటు మనకైతే చెప్పడం జరిగిందన్నమాట. అక్కడ ఆవిడ చెప్పిన దాంట్లో మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది నాకు ఒక రకమైన పిచ్చి అంటే ఏమంటారు దాన్ని, నేను ఒక రకంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నా ఆలోచనలు అంతా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, అంతేగాని అందరినీ ఉద్దేశించి కాదు అని ఆవిడ చెప్పింది అన్నమాట. బేసిక్గా అంటే వీళ్ళు పంపించిన దాంట్లోనే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు గతంలో ఏమనుకునే వాళ్ళం, ఈరోజు పండగ కదా ఈరోజు ఏమైనా గుడ్ న్యూస్ వస్తే బాగుండేది, రేపు పండగ కదా రేపు గుడ్ న్యూస్ వస్తే బాగుండేదని మనం అనుకునే వాళ్ళం కదా గతంలో, ఇప్పుడు కాదు. ఆ రకంగానే ఈవిడ కూడా ఏదైనా గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్పి ఆవిడ ఓన్గా థింక్ చేస్తూ అనుకున్నాను అన్నట్టుగా చెప్పిందన్నమాట. కాబట్టి ఆ రకంగానే ఒక మార్చి నెల అనేది ఒక మంచి నెల కాబోతుంది. కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటుంది అయితే ఇదే, మీరు ఎక్కడ ముఖ్యమైన వారిని మీరు విలువైన దాన్ని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఒక మంచి ఆలోచనతో మనసులో పెట్టుకోండి, అది మీకు రోజంతా సహాయపడుతుంది అని చెప్పి ఆవిడైతే చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఏదైనా సరే మనం అనుకునేటప్పుడు పాజిటివ్ వేలో అనుకోవాలి. పాజిటివ్ వేలో అనుకుంటే మనకి ఆ రోజు మంచి జరగడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్పారు తప్ప అఫీషియల్గా మార్చి నెలలో ఏదో జరుగుతుందని ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ జరిగితే మనకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఎందుకంటే దాదాపు ఈ మనకి విక్టరీ విత్ యాష్ నుంచి పాపప్ వచ్చి 3 నెలలు దాటిందండి. అంటే 90 రోజులు దాటిపోయింది. 90 రోజులు బట్టి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, కేవలం ఒక వెబ్సైట్ ఇచ్చారంతే. దాని తర్వాత మన ఏంటది ఆన్ ప్యాస్ నుంచి కూడా OES అనేది డిసెంబర్ 22లో పాపప్ వచ్చిందండి. అది కూడా ఇంకొక 2 రోజులు అయితే అది కూడా 90 రోజులు అయింది. దాని నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రెండిట్ల గురించి మనం చాలా వెయిట్ చేస్తున్నామన్నమాట. అంటే అఫీషియల్గా యాష్ గారి నుంచి ఏదైనా వస్తే అంటే టైం పడుతుందా, లేదంటే ఈ లోపు ఏమైనా తెస్తారా, ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది అనేది మనకు క్లారిటీ వస్తే మనకు కూడా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండడం బట్టి ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు గ్రూపుల్లో అల్లుతున్నారు తప్ప ప్రాక్టికల్గా సరైన ఇన్ఫర్మేషను లేదా కన్ఫర్మేషన్ అనేది మన దగ్గర లేదు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆవిడ చెప్పింది అంటే ఆవిడ కూడా అఫీషియల్గా యాష్ గారు చెప్పారని చెప్తేనే మనం నమ్మాలి. ఆవిడ ఎక్కడ కూడా యాష్ గారు నాకు చెప్పారు లేదా యాష్ గారు నాకు మెసేజ్ పెట్టారని చెప్పలేదు కదా. బేసిక్గా రోజంతా ఉత్సాహంగా ఉండడం మంచిది, మార్చి నెల మనకు ఒక మంచి నెల అవ్వబోతుంది అన్నట్టుగా చెప్పింది తప్ప ఖచ్చితంగా యాష్ గారు చెప్పారు అయిపోద్దని చెప్పలేదు. పైగా ఈవిడ ఎక్కువ శాతం మనకు కనిపించే ఎల్సీ మెంబర్ కాదు, మనకి ఇంపార్టెంట్ ఎల్సీ మెంబర్స్ ఎవరు, రెడ్ రెఫరను, క్రిస్ జాన్సను, జూలీ వీలు కదా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా ఏదైనా జరిగితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది, జరగాలని కోరుకుందాం, అంతకుమించి మనం చేయగలిగేది ఏమీ లేదు. రెండోది వచ్చేసి నేను దాదాపు ఎన్నో వీడియోలో చెప్పానండి,
యాష్ గారి నుంచి లైవ్ వచ్చిందంటే కేవలం ఈ డర్లిక్ మర్వా అనే టీవీ ఛానల్లో తప్ప మిగతా వాటిలో కూడా వస్తుందని. కానీ చాలామంది ఎన్నిసార్లు చెప్పినా వీడియోలు ఫాలో అవుతున్నాయి, వారంగా 10 రోజులకు వీడియో చూసేసి ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, బేసిక్గా ఏంటంటే ఈ డర్లిక్ మర్వా టీవీ అనే క్యాండిడేట్ ఏం చేస్తారంటే యాష్ గారి వీడియోలు కానీ ఆడియోలు కానీ పాతవి తీసుకొచ్చి రిపీట్గా అప్లోడ్ చేస్తాడు యూట్యూబ్లో. చూశారు కదా, ఇక్కడ మీరే గమనించినట్టయితే 11 గంటల ముందు ఒక వీడియో పెట్టారు యాష్ గారిది, దానికి పెద్ద వ్యూస్ రాలేదు. కాబట్టి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనోడు రాస్తున్నాడు రీక్యాప్ అంటే మళ్ళీ ఇంకోసారి వీడియో ప్లే చేస్తున్నానని అర్థం. మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తున్నానంటే గతంలో అది ఆల్రెడీ ప్లే అయిందనేగా. ఈ మాత్రం మీరు చూసుకోకుండా 8,000 మంది చూసారు ఈ వీడియోని. అక్కడ అర్థమవుతుంది 8,000 మందికి ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకొని స్టేజ్లో ఉన్నారని. ఓకే, కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పే డర్లిక్ మర్వా టీవీ అనే క్యాండిడేట్ ఎప్పుడు కూడా మన ఎల్సీ మెంబర్ కాదు, అతను కుక్ మాట, అంటే వంట చేసుకునే వ్యక్తి. అలా చేసుకునే వీడియోలు పెడుతుంటే చూశారు కదా 200 మంది కూడా పాపం చూడట్లేదు అన్నమాట. కాబట్టి యాష్ గారి ఫోటో యాష్ గారి వీడియోలు వేసుకుంటేనే అతనికి మినిమం యూట్యూబ్ అనేది చూస్తున్నారు. దానివల్ల ఆయన యాష్ గారి వీడియోలు ఆడియోలు అనేది మనోడు వేసుకుంటున్నాడు తప్ప అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరి దగ్గర లేదు. ఒకవేళ నిజంగా యాష్ గారి నుంచి లైవ్ వస్తే మనకు తెలియకుండా ఉంటుందో చెప్పండి? మనకు తెలియకుండా లైవ్ అయితే ఒక రోజంతా అయిపోదు కదా. ముందుగానే ఇంటిమేషన్ వస్తుంది. అప్పటికప్పుడు సడన్గా పెట్టినా సరే మనకు ఓఎస్లో అయితే ఓఎస్లు ఇస్తారు, లేదా మనకి విక్టరీ డాష్ అయితే విక్టరీ డాష్లు ఇస్తారు. ఈ రెండిట్లో దాంట్లో మనకి దాని గురించి క్లారిటీ ఇస్తారు. అంతేగాని ఎటువంటి క్లారిటీ లేకుండా సడన్గా మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ కూడా మన డర్లిక్ మర్వా టీవీలో పెట్టి ఎంత అడవడి చేయరు. మనోడిని ఎప్పుడైనా సరే మరి యాష్ గారి మీటింగ్లో చూసారా? లేదు కదా. మరి ఎలా నమ్ముతున్నారండి? ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అసలుకే మనం ఒక రకమైన మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాం. కంపెనీ లేట్ అయిపోతుంది, మనమేమో అతిగా హోప్స్ పెట్టుకున్నాం, డబ్బులు ఇంకా రావట్లేదనే మైండ్ సెట్లో మనం ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి వీడియోలు కానీ ఆడియోలు కానీ మనం చూస్తే ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ యాష్ గారు వచ్చేసారేమో, అయితే ఈ వారంలో ఏదో జరిగిపోద్దేమో, ఈ 2 రోజులు ఏదో జరిగిపోద్ది అని థింకింగ్లో వచ్చేస్తాం. ఇలాంటి మైండ్ సెట్లు వద్దండి. కాబట్టి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది, అందరితో పాటు మీకు తెలుస్తుంది. అంతేగాని ఒక్క యూట్యూబ్ ఛానల్కి మాత్రమే యాష్ గారు వచ్చి లైవ్ ఇవ్వడు. ఒకళ్ళు ఇచ్చినా అది అఫీషియల్గా మనకు చెప్పిన తర్వాత ఇస్తారు. ఓకే, ప్రజెంట్ అయితే ఆయన చేతితో ఒక్క మెసేజ్ కూడా ఆయన పెట్టాల. అంటే మనకి ఓఈఎస్లో కానివ్వండి, దాని తర్వాత విక్టరీ డాష్లో కానివ్వండి, ఆయన చేతితో ఒక్క మెసేజ్ కూడా మనకి ప్రజెంట్ రాలేదు. కనీసం మనకి శుభాకాంక్షలు కూడా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు రంజాన్ శుభాకాంక్షలు అంటే మినిమం చెప్పాలి ఆయన, ఎందుకంటే ఆయన కూడా ఒక ముస్లిమే కాబట్టి. ఆయనైనా సరే కనీసం రంజాన్ సంబంధించి ఏమైనా విషెస్ చేసినా సరే మన ముస్లిం సోదరులందరికీ కూడా ఒక ఊరటగా ఉంటుందన్నమాట. అంటే జనవరి 1కి హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఆయన చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా సరే ఆయన చెప్తారా లేదా అనేది కూడా గమనించాల్సి ఉంటుంది. చూద్దాం, మరి మన చేతిలో అయితే ఏం లేదు. ఒకవేళ ఆయన ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోయినా మనం చేసేది ఏం లేదు. మన పనులు మనం చేసుకుంటూ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం నమ్మడం మాత్రమే మనం చేయగలిగేది. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. కాబట్టి ఎవరో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ నమ్మి మీరు టెన్షన్ పడద్దు, నన్ను టెన్షన్ పడద్దు. ఏదైనా అఫీషియల్గా నిజంగా యాష్ గారి నుంచి లైవ్ వస్తే మనకన్నా ఆనందపడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఖచ్చితంగా నేను చెప్తా. ఓకే, కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. రెండోది వచ్చేసి ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు నేను ఒకలా మాట్లాడతాను, ఇంకో లీడర్ ఇంకోలా మాట్లాడతారు, ఇంకో లీడర్ ఇంకోలా మాట్లాడతారు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితేనే నమ్మాలి మీరు. ఓకే, అంటే పలానా డేట్లు వస్తాయి, పలానా డే మంచిది అనుకుంటున్నాను, పలానా డే చెడ్డ అనుకుంటున్నాను, ఇలాంటి విషయాల గురించి చెప్తున్నా. అలా కాకుండా నార్మల్ సబ్జెక్ట్ అంటారా, అది వేరు. అంతేగాని ప్రతి చిన్న లీడర్ని దగ్గర తెచ్చి హైలైట్ చేయమాకండి. వాళ్ళు ఎవరో కూడా జనాలకు తెలియదు. బేసిక్గా మనమే కొత్తగా వాళ్ళకి గుర్తు చేస్తాం, ఈ మేడం సూపరు, ఈ మేడం తోపని. బట్ ప్రాక్టికల్గా వాళ్ళ పేర్లు ఊర్లు కూడా ఎవరికి చాలామందికి తెలియదు అన్నమాట. ఓకే, ఇవన్నీ వాట్సాప్ గ్రూపుల్లో అడవిలు చేసుకోవడానికి తప్ప మనకి ఏ రకంగా రూపాయికి పని చేయవు బేసిక్గా చెప్పుకోవాలనుకుంటే. ఓకేనండి, వీడియోలు అయితే మీకు అర్థంగా అయినట్టే చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా సరే డర్లిక్ మర్వా టీవీ అనే వ్యక్తిని చూసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇతని ఛానల్ నుంచి ఎవరైనా మీకు యూట్యూబ్ లైవ్ వీడియో పంపిస్తే వెంటనే ఆ వీడియో డిలీట్ చేసేసుకోండి. చూడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అయిపోయిన వీడియోలు తీసుకొచ్చి పెడతాడు అనమాట. మీ టైం వేస్ట్ తప్ప ఏముండదు. మరి 5 గంటల వీడియో ఎంతమంది చూసారో పాపం, 5 గంటల 40 నిమిషాల వీడియో అంటే దాదాపు 6 గంటల టైం ఎంతమంది వేస్ట్ చేసుకున్నారనేది మీరు చూసినట్టయితే 8,000 మంది దాకా వేస్ట్ చేసుకున్నారు. ఓకే, మీకు నేను చెప్పిన సబ్జెక్టు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని పెట్టండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కుదిరినంత వరకు లైక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. చాలామంది నోటిఫికేషన్లు రావట్లేదండి, నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.